ఏ స్కూల్లో చదువుతున్నావు? ఏ స్కూల్లో చదువుతున్నావు? ఇన్ ఇంగ్లీష్, విచ్ స్కూల్ ఆర్ యూ స్టడీయింగ్ ఇన్? విచ్ స్కూల్ ఆర్ యూ స్టడీయింగ్ ఇన్? ఏ స్కూల్లో అనగా ఇన్ విచ్ స్కూల్? ఏ స్కూల్లో అనగా ఇన్ విచ్ స్కూల్? ఏ అనగా విచ్, ఏ అనగా విచ్. స్కూల్ అనగా ఇది ఒక ఇంగ్లీష్ వాక్యం, బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. లో అనగా ఇన్, లో అనగా ఇన్. చదువుతున్నావు అనగా ఆర్ యూ స్టడీయింగ్? చదువుతున్నావు, ఆర్ యూ స్టడీయింగ్. చదువు అనగా టు స్టడీ, చదువు అనగా టు స్టడీ. వాన పడుతుంది. గెస్ ఇన్ ఇంగ్లీష్. వాన పడుతుంది అనే తెలుగు వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ వాక్యం మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. వాన పడుతుంది. గెస్ ఇన్ ఇంగ్లీష్. పుస్తకాలు చెల్లాచెదురుగా పడవేయకు. పుస్తకాలు చెల్లాచెదురుగా పడవేయకు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ స్కాటర్ ద బుక్స్. డోంట్ స్కాటర్ ద బుక్స్. పుస్తకాలు అనగా బుక్స్. పుస్తకాలు అనగా బుక్స్. చెల్లాచెదురుగా అనగా స్కాటర్డ్ లేదా ఇన్ ఏ స్కాటర్డ్ మేనర్. చెల్లాచెదురుగా అనగా స్కాటర్డ్ లేదా ఇన్ ఏ స్కాటర్డ్ మేనర్. పడవేయకు అనగా డోంట్ త్రో డౌన్. పడవేయకు అనగా డోంట్ త్రో డౌన్. పడవేయు అనగా టు త్రో డౌన్. పడవేయు అనగా టు త్రో డౌన్. పుస్తకాలు చెల్లాచెదురుగా పడవేయకు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ స్కాటర్ ద బుక్స్. నీ చిన్న తమ్ముడు ఏం చదువుతున్నాడు? నీ చిన్న తమ్ముడు ఏం చదువుతున్నాడు? వాట్ ఈజ్ యువర్ యంగర్ బ్రదర్ స్టడీయింగ్? వాట్ ఈజ్ యువర్ యంగర్ బ్రదర్ స్టడీయింగ్? నీ అనగా యువర్. నీ అనగా యువర్. చిన్న తమ్ముడు అనగా యంగర్ బ్రదర్. చిన్న తమ్ముడు అనగా యంగర్ బ్రదర్. చిన్న అనగా స్మాల్. చిన్న అనగా స్మాల్. తమ్ముడు అనగా యంగర్ బ్రదర్. తమ్ముడు అనగా యంగర్ బ్రదర్. చదువుతున్నాడు, ఈజ్ స్టడీయింగ్. చదువుతున్నాడు, ఈజ్ స్టడీయింగ్. నీ చిన్న తమ్ముడు ఏం చదువుతున్నాడు? వాట్ ఈజ్ యువర్ యంగర్ బ్రదర్ స్టడీయింగ్? దీని గురించి నీవు ఏమి ఆలోచిస్తున్నావు? దీని గురించి నీవు ఏమి ఆలోచిస్తున్నావు? ఇన్ ఇంగ్లీష్, వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ దిస్? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ దిస్? దీని గురించి అనగా అబౌట్ దిస్. దీని గురించి అనగా అబౌట్ దిస్. దీని అనగా ఆఫ్ దిస్ లేదా అబౌట్ దిస్. దీని అనగా ఆఫ్ దిస్ లేదా అబౌట్ దిస్. గురించి అనగా అబౌట్. గురించి అనగా అబౌట్. నీవు అనగా యు. నీవు అనగా యు. ఏమి అనగా వాట్. ఏమి అనగా వాట్. ఆలోచిస్తున్నావు అనగా ఆర్ యూ థింకింగ్. ఆలోచిస్తున్నావు, ఆర్ యూ థింకింగ్. ఆలోచించు, టు థింక్. మనము ఎప్పుడు కలుద్దాము? మనము ఎప్పుడు కలుద్దాము? వెన్ షల్ వి మీట్? వెన్ షల్ వి మీట్? మనము, వి. మనము అనగా వి. ఎప్పుడు అనగా వెన్. ఎప్పుడు అనగా వెన్. కలుద్దాము అనగా షెల్ వి మీట్.
కలుద్దాము అనగా షల్ వి మీట్. కలువు అనగా టు మీట్. కలువు అనగా టు మీట్. మనము ఎప్పుడు కలుద్దాము? వెన్ షల్ వి మీట్. వెన్ షల్ వి మీట్. గాంధీ జయంతి ఎప్పుడు జరుపుకుంటాము? గాంధీ జయంతి ఎప్పుడు జరుపుకుంటాము? వెన్ డూ వి సెలబ్రేట్ గాంధీ జయంతి? వెన్ డూ వి సెలబ్రేట్ గాంధీ జయంతి? గాంధీ జయంతి అనగా ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ. గాంధీ జయంతి అనగా ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ. ఎప్పుడు అంటే వెన్. ఎప్పుడు అంటే వెన్. జరుపుకుంటాము అనగా డూ వి సెలబ్రేట్. జరుపుకుంటాము అనగా డూ వి సెలబ్రేట్. జరుపుకొను అనగా టు సెలబ్రేట్. జరుపుకొను అనగా టు సెలబ్రేట్. గాంధీ జయంతి ఎప్పుడు జరుపుకుంటాము? వెన్ డూ వి సెలబ్రేట్ గాంధీ జయంతి? తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ సెవర్ హెడేక్. ఐ యామ్ సఫరింగ్ ఫర్ ఏ సెవర్ హెడేక్. తీవ్రమైన సెవర్ లేదా ఇంటెన్స్. తీవ్రమైన సెవర్ లేదా ఇంటెన్స్. తలనొప్పితో అనగా విత్ ఏ హెడేక్. తలనొప్పితో అనగా విత్ ఏ హెడేక్. తలనొప్పి హెడేక్. తలనొప్పి హెడేక్. తో అనగా విత్. తో అనగా విత్. బాధపడుతున్నాను అనగా ఐ యామ్ సఫరింగ్. బాధపడుతున్నాను అనగా ఐ యామ్ సఫరింగ్. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. ఐ యామ్. కింది ప్రశ్నకు సమాధానాలు రాయండి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. రైట్ ద ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. రైట్ ద ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కింది అనగా ఫాలోయింగ్ లేదా బిలో. కింది అనగా ఫాలోయింగ్ లేదా బిలో. ప్రశ్నలకు అనగా టు ది క్వశ్చన్స్. ప్రశ్నలకు టు ద క్వశ్చన్స్. సమాధానాలు అనగా ఆన్సర్స్. సమాధానాలు అనగా ఆన్సర్స్. రాయండి అనగా రైట్. రాయండి అనగా రైట్. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. Write the answers to the following questions.